హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా కొత్త వీడియోస్, కొత్త షార్ట్స్ మీరు చూడగలుగుతారు. ఈ కీమా కర్రీ కోసం ఒక 2 ఆనియన్స్ తీసుకుని, పీల్ తీసుకుని, నీట్‌గా వాష్ చేసుకుని, ఇలా సన్నగా, చిన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నా. అండ్ కరివేపాకు కూడా నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. నేను ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ కీమా తీసుకుంటున్నాను. అది కూడా నీట్‌గా వాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకుని మనం నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న కీమా ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కీమా చాలా ఫాస్ట్‌గా బాయిల్ అయిపోతుందండి. మటన్‌తో పోలిస్తే కీమా కర్రీ చాలా ఫాస్ట్‌గానే అవుతుంది. ఈ కీమా కూడా నేను ఇలా లైట్‌గా ఫ్రై చేసుకుని మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్‌కి తగినంత కారం వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను నేను. అన్నీ కలిపి ఇలా గరిటెతో తిప్పి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత దీంట్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసి, కొంచెం అంటే ఒక హాఫ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేయొద్దు దీనికి. ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసి ఇలా లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3-5 విజిల్స్ రావచ్చు. నేను ఒక 5 విజిల్స్ పెట్టిన తర్వాత అది చల్లారిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. కొంచెం వాటర్ ఉన్నాయని నేను కాసేపు స్టవ్ మీద పెట్టి దగ్గరికి ఉడికించాను. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇలా దగ్గరకంట వచ్చే వరకు దాన్ని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని గార్నిషింగ్ కోసం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మేము లివర్ కర్రీ కూడా చేసుకున్నాము. ఈ లివర్ కర్రీ, ఈ మటన్ కీమా కర్రీతో ఈరోజు మేము ఎంజాయ్ చేసాము. వేడి వేడి అన్నంలో కీమా కర్రీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మేము ఈ లివర్ ఫ్రై, కీమా కర్రీతో ఎవ్రీ బైట్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఈ కీమా కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.